హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నానండి. సో ఈ వీడియోలో నేను యాపిల్ ఎలా చేయాలనేది చూపిస్తానండి. ఆల్రెడీ మీరు కింద చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి. అండ్ వీడియో అర్థం కాకపోతే ఒక 2-3 సార్లు చూడండి. సో డెఫినెట్గా మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్లో చేసేయచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. సో ఫర్దర్గా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా అండి? చలో. సో నేను యాపిల్ ఎలా చేయడం అనేది చూపిస్తాను. ఇక్కడ ఆల్రెడీ కింద చూస్తున్నారు రెడ్ యాపిల్. ఇదిగోండి. అంటే నేను బీట్స్తోనే లీఫ్ చేశాను, దానికి కాడలాగా కూడా చేశాను. సో దిస్ ఇస్ అవర్ యాపిల్ అండి. చాలా క్యూట్గా ఉంది కదండి. మన ఛానల్లో బనానా కూడా చేసామండి. జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. బనానా లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ గో త్రూ ఇట్. సో ఈ యాపిల్ ఎలా చేయాలనేది చూపిస్తాను. మీరు ఇది రెడ్ యాపిల్ కూడా తీసుకోవచ్చు, లేదా గ్రీన్ ప్యారెట్ గ్రీన్ ఉంటుంది కదండి, ఆ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు ఆ బీడ్స్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా అండి? ఇవి వచ్చేసి నేను 4 నెంబర్ బీడ్స్ యూస్ చేస్తున్నానండి, రెడ్ కలర్. అండ్ 9 డార్క్ గ్రీన్ బీడ్స్ తీసుకున్నాను, అండ్ 6 బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను. థ్రెడ్ వచ్చేసి 40 నెంబర్ డై తీసుకున్నాను, అండ్ నీడిల్ వచ్చేసి 6 నెంబర్ నీడిల్ అండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. చలో. ఓకేనా? సో నేను ఫస్ట్ 5 నెంబర్స్ బీడ్స్ తీసుకున్నాను, అంటే 5 బీడ్స్. 3, 4, 5. చాలా సింపుల్ అండి. అది వితిన్ 20 మినిట్స్లో వేసేయచ్చండి. ఇక్కడ ఒక నాట్ వేసేయండి. ఇలా డబుల్ బిట్ వేసేయండి, డబుల్ నాట్ వేసేయండి. వేసేసి గట్టిగా లాగండి. ఇలా మనకు ఒక ఫ్లవర్ వచ్చేస్తుంది 5 బీట్స్ది. ఓకేనా అండి? సో ఇక్కడ నేను 1 బీట్ బేస్ తీసుకుంటున్నానండి. ఈ 1 బీట్ ఇక్కడ 5 బీట్స్ ఉన్నాయి కదండి, ఒక్కొక్క బీట్కి మళ్ళీ 5 బీట్స్ సర్కిల్ రావాలన్నమాట. సో ఇక్కడ నాకు బేస్ ఇక్కడ 1కి నేను మళ్ళీ 5 బీట్స్ సర్కిల్ రావాలి అంటే ఇక్కడ నేను 4 బీట్స్ తీసుకుంటాను. ఎందుకంటే నాకు అక్కడ బేస్ 1 ఉంది కాబట్టి 1 + 4 5 అవుతుంది. నా నీడిల్ ఇక్కడ ఉంది కాబట్టి నేను ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా తీసుకుంటున్నానండి. లాగేస్తే నాకు ఇక్కడ ఇంకో బీట్ 5 బీట్ సర్కిల్ పడిపోయింది చూడండి. నెక్స్ట్ కింద ఇంకో బేస్ తీసుకుంటున్నాను 1 బీట్. ఇదిగోండి ఇలా తీసుకొని ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ బీట్, ఈ ఫ్లవర్లో ఈ బీట్, ఈ ఫ్లవర్లో ఈ బీట్, ఈ 2 బేస్ అవుతాయి నాకు. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఇది 2 బీట్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ నేను 3 బీట్స్ తీసుకున్నానండి. సో 2 + 3 5 అవుతాయి. సో ఈ థర్డ్ బీట్ ఈ 2 బీట్స్లో నుండి తీస్తున్నాను చూడండి. అంటే ఈ ఫ్లవర్లో నుండి ఈ ఫ్లవర్ నుండి తీస్తున్నాను. ఈ 3 బీట్స్ ప్లస్ ఈ 2 బీట్స్ 3 + 2 5 అవుతాయి. సో నాకు ఇక్కడ ఇంకో సర్కిల్ లూప్ పడిపోతుంది ఇదిగోండి ఇలా. సో సేమ్ ప్రాసెస్ అలాగనే చేయాలి. మళ్ళీ బేస్ 1 తీసుకుంటున్నాను ఈ మెయిన్ ఫ్లవర్లో నుండి. మళ్ళీ నాకు ఇవి 2 బేస్ అవుతాయి. సో నేను మళ్ళీ 3 బీట్స్ తీసుకుంటున్నాను. 1, 2, 3. మళ్ళీ ఈ 2 బీట్స్లో నుండి తీయాలి ఇలా. సో నాకు ఇంకో సర్కిల్ పడిపోతుంది ఇలా. సో అలాగా మొత్తం మిగతా ఉన్న అరౌండ్ 5 బీట్స్కి చేసేసేయాలి. ఇదిగోండి. సో ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ 3 బీట్స్ ఉంటాయి చూడండి. ఈ ఫ్లవర్లో ఈ బీట్, ఈ మెయిన్ ఫ్లవర్ 1 బీట్, ఈ ఫ్లవర్లో 1 బీట్. సో నేను ఏం చేస్తానంటే నా థ్రెడ్ని ఇక్కడ బయటికి తెచ్చేసుకుంటున్నాను ఈ 2 బీట్స్లో నుండి. ఇక్కడ నాకు బేస్ 3 బీట్స్ ఉన్నాయి కదండి. సో నేను ఇక్కడ 2 బీట్స్ తీసుకుంటాను. 1, 2 తీసుకొని ఆ 3 బీట్స్లో నుండి తీస్తాను ఇలా. తీస్తే అప్పుడు నాకు ఇలా ఒక కప్ లాగా పడిపోతుంది నాకు. సో 5 బీట్స్కి మళ్ళీ 5 బీట్స్ సర్కిల్. ఓకేనా అండి? సో ఇది నేను పైకి ఇక్కడ 1 బీట్కి తీసుకొస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఇక్కడ 2 బీట్స్ సర్కిల్ ఉన్నాయండి. ఇక్కడ 5 బీట్ ఒకటి, ఇక్కడ 5 బీట్ ఒకటి. సో దాని మీద ఉన్న ఈ ఫ్లవర్లోది ఇది 1 బీట్, ఈ ఫ్లవర్లోది ఇది 1 బీట్. ఇక్కడ 2 బీట్స్ నేను బేస్ తీసుకుంటున్నాను. బేస్ తీసుకొని నేను ఇక్కడ 5 బీట్స్ వేస్తున్నాను. అంటే నాకు మొత్తం 7 బీట్ సర్కిల్ రావాలా. సో నేను అక్కడ 2 బీట్స్ బేస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 5 బీట్స్ తీసుకున్నాను నేను. 1, 2, 3, 4, 5
తీసుకొని ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా తీస్తున్నాను. సో నా థ్రెడ్ ఇక్కడ ఉంది కాబట్టి సో 5, 6, 7. సో ఇక్కడ నాకు 7 బీట్ సర్కిల్ ఇలా పడిపోవాలి. ఓకేనా అండి. మళ్ళీ ఇక్కడ కింద 2 బీట్స్ బేస్ తీసుకుంటున్నాను. 1, 2. సో అప్పుడు నాకు ఇక్కడ 3 బీట్స్ బేస్ అవుతాయి. సో ఇక్కడ నేను బేస్ 3 తీసుకుంటున్నానండి. ఇక్కడ ఈ పెద్ద ఫ్లవర్ వేసింది 1 బీట్, ఈ కింద 1 ఫ్లవర్, ఇక్కడ కింద 1 ఫ్లవర్. ఎందుకంటే ఇక్కడ మనం బేస్ 2 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 2 + 1 3 అవుతుంది. సో మనకు 7 బీట్స్ రావాలంటే ఇంకా 4 బీట్స్ తీసుకోవాలి. 3, 4. 4 + 3 7 అవుతుంది. సో ఇక్కడ పెద్ద ఫ్లవర్ మనం వేసాం కదండి 7 బీట్స్తో. సో ఈ ఫ్లవర్లో నుండి ఈ 1 బీట్లో నుండి ఇలా తీసేసి మళ్ళీ కింద బేస్ 2 తీసుకున్నాం కదా అందులో నుండి కూడా తీయాలి. అలా తీస్తేనే మనకి ఒక లూప్ లాగా రౌండ్ షేప్ పడిపోతుంది అన్నమాట. ఇదిగోండి ఇలా. ఇదిగో ఓకేనా అండి. మళ్ళీ కింద నేను ఇక్కడ 2 బీట్స్ బేస్ తీసుకుంటున్నాను. 1, 2 తీసుకొని మళ్ళీ రిపీటెడ్గా 4 బీట్స్ వేసుకుంటూ మొత్తం వేసేయాలండి. 3, 4. మళ్ళీ ఆ 1 పక్కన ఉన్న 1 బీట్లో నుండి తీసి లాగాలి. అప్పుడు మనకి ఇక్కడ 7 బీట్స్ సర్కిల్ పడిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఉన్న 2 బీట్స్లో నుండి బేస్లో నుండి బీట్స్ తీసేసి మళ్ళీ కొత్తది వేయాలి, కొత్త సర్కిల్ వేయాలి. అందుకని మళ్ళీ 2 బేస్ తీసుకుంటున్నాను కింద నుండి. సో ఇక్కడ నాకు 3 బీట్స్ బేస్ ఉంటాయి. మళ్ళీ నేను 4 తీసుకోవాలి. సో సేమ్ రిపీటెడ్గా అలాగనే వేయాలండి మొత్తం. ఇదిగోండి ఇలా. సో ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి మనకు 4 బేస్ ఉంటాయండి. ఇక్కడ చూడండి, ఈ సర్కిల్లో ఈ బీట్ 1, ఈ సర్కిల్లో ఈ బీట్ 1, కింద బేస్ 2 బీట్స్. సో ఇక్కడ 1, 2, 3, 4 బీట్స్ ఉన్నాయండి మనకి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ 1 బీట్లో నుండి పైకి తెచ్చేసి ఇక్కడ 4 బీట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంకా 3 బీట్స్ తీసుకుంటాను. 4 + 3 7 బీట్స్ అవుతాయి కాబట్టి. సో మళ్ళీ ఆ బీట్స్ నుండి రౌండ్ అప్ చేసేస్తే నాకు ఒక సర్కిల్ పడిపోతుంది ఇలా. ఓకేనా అండి. సో నాకు ఇలా మొత్తం అయిపోతుంది. ఓకేనా అండి. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే ఒక బీట్లో నుండి బయటికి తీసుకొస్తున్నానండి. అయితే ఇక్కడ గమనించి చూడండి, మనం ఇక్కడ 7 బీట్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ మధ్యలో 1 బీట్ వస్తుందండి, సైడ్కి 2 బీట్స్, మళ్ళీ మధ్యలో 1 బీట్, ఇక్కడ సైడ్కి 2 బీట్స్ ఉన్నాయి. సో ఎక్కడైతే 2 బీట్స్ వస్తున్నాయండి అక్కడ మనం 6 బీట్స్ ఫ్లవర్ తీసుకోవాలి. ఎక్కడైతే బేస్ మనం 1 తీసుకుంటున్నామో అక్కడ మనకి 5 బీట్ సర్కిల్ రావాలా. సో అలా బేస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు 2 సర్కిల్స్ ఉన్నాయండి. సో ఈ మధ్యలో ఈ 2 బీట్స్ తీసుకుంటున్నాను నేను బేస్ తీసుకొని 6 బీట్ సర్కిల్ వేస్తున్నాను. సో 6 బీట్స్ అంటే అక్కడ బేస్ 2 ఉంది కాబట్టి 4 తీసుకుంటున్నాను. ఆ 2 బీట్లో నుండి ఇలా వేయండి. ఇదిగోండి ఇలా 4 + 2 6 అవుతాయి, రైట్. తర్వాత నెక్స్ట్ 1 బీట్ బేసే తీసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే మిడిల్ కదా, మిడిల్ 1 వచ్చింది కదా. ఇప్పుడు దీనికి 5 బీట్ వేయాలి. ఈ మిడిల్ సర్కిల్ వచ్చింది కదండి, ఈ పెద్ద సర్కిల్లో మిడిల్ బీట్ బేస్ తీసుకున్నప్పుడు ఇది 1 బీటే తీసుకోవాలి. ఓకేనా. అప్పుడు నాకు బేస్ 2 అవుతుంది. ఈ మిడిల్ 1, ఈ పక్క బీట్లో 1, ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి, దానికి 3 బీట్స్ వేయాలి, 5 బీట్స్ వేయాలి. మిడిల్ ఉన్నప్పుడేమో 1 బీట్ బేస్ తీసుకున్నప్పుడేమో 5 బీట్స్, 2 బీట్స్ బేస్ తీసుకున్నప్పుడేమో 6 బీట్స్ వేయాలి. మళ్ళీ 2 బీట్స్ నుండి తీయండి. 2 + 3 5 అవుతాయి మనకి. ఈ ఒక్క లైన్ అలా ఉంటుందండి, మిగతావన్నీ నార్మల్గా వేసేయాలి. సో ఇక్కడ మళ్ళీ 2 బీట్స్ ఉన్నాయి కాబట్టి సెంటర్ ఆఫ్ ద సర్కిల్, ఈ సర్కిల్కి ఇక్కడ 2 బీట్స్ బేస్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ 2 బీట్స్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటిది, మళ్ళీ నేను 6 బీట్స్ వేయాలి. 6 బీట్స్ అయిపోయింది, 5 బీట్ అయిపోయింది, 6 బీట్ అయిపోయింది, 5 బీట్ అయిపోయింది, మళ్ళీ 6 బీట్ వేయాలన్నమాట. సో ఇక్కడ నేను 3 బీట్స్ తీసుకుంటున్నాను. 3 + 3 6 అవుతాయి. ఇదిగోండి, మళ్ళీ ఈ 3 బీట్స్లో నుండి తీయాలి మనం.
ఇది 6 బీట్ అయిపోయింది కదా. మళ్ళీ ఇక్కడ నేను బేస్ 1 తీసుకుంటున్నాను. ఇది మిడిల్లో ఉంది కాబట్టి 1 బీట్. సో నాకు బేస్ 2 ఉంటాయి. ఈ ఫ్లవర్లోది ఈ ఫ్లవర్లో 2 బీట్స్ బేస్ ఉన్నప్పుడు మళ్ళీ నేను 3 బీట్స్ తీసుకుంటున్నాను. 2 + 3 5 మళ్ళీ అందులో నుండి తీయాలి. సో సేమ్ అలాగే రిపీటెడ్గా ఇక్కడ డైరెక్ట్ నేను బేస్ 2 తీసేసుకుంటున్నాను. రిపీటెడ్గా సేమ్ అదే ప్యాటర్న్లో వేయాలి. 5 6 5 6 5 6 వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా. ఇదిగో మళ్ళీ ఇక్కడ 1 తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ 3 బీట్స్ వేయాలి. మళ్ళీ ఇక్కడ 2 బేస్ తీసుకోవాలి. అదిగా మళ్ళీ 3 బీట్స్. ఎందుకంటే ఇక్కడ 6 బీట్స్ రావాలి కాబట్టి బేస్ 3 ఉంది. ఇక్కడ 1 ఇదిగా సేమ్ అలాగనే వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇక్కడ 3 1 2 3 మళ్ళీ 2. ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి ఉండండి 1 2 3 రూమ్స్. సో ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి నాకు 3 బీట్స్ ఉంటాయండి. 1 2 3 కింద సర్కిల్ 1 బీట్, ఈ పక్క సర్కిల్ ఈ పక్క సర్కిల్. సో 3 బీట్స్ బేస్ ఉన్నప్పుడు నేను 2 బీట్స్ తీసుకుంటున్నాను లాస్ట్లో. 1 2 తీసుకొని ఈ 3 బీట్లో నుండి తీసేయాలి. తీసేస్తే అప్పుడు నాకు 5 బీట్స్ పడిపోతుంది. చూడండి ఇలా వస్తుంది నాకు. ఓకేనండి. ఇది వేసేసాక ఒక చిన్న నాట్ వేయండి ఇక్కడ కొంచెం స్ట్రాంగ్ ఉండడానికి. ఎందుకంటే ఇప్పుడు మనం దీన్ని రివర్స్ చేయాలన్నమాట. ఒక నాట్ వేసాక ఇది ఇలా రివర్స్ చేయాలన్నమాట. ఇదిగో ఇలా రివర్స్ చేస్తే అప్పుడు మనకి షేప్ కరెక్ట్గా యాపిల్ షేప్ లాగా వచ్చేస్తుంది. ఓకేనా అండి. సో ఇక్కడ ఆల్రెడీ మనం నాట్ వేసాం కాబట్టి ప్రాబ్లం ఉంది. నాట్ వేయకుండా చేసామనుకోండి అది ఎక్స్పాండ్ అయిపోతుంది అన్నమాట, అయిపోయి లూజ్గా వస్తుంది. సో ఇక్కడ మనం టైట్గా ఉండడానికి అనేసి మనం ఇక్కడ నాట్ వేసాం. సో ఇక్కడ మళ్ళీ నేను బేస్ 1 తీసుకుంటున్నాను. 1 బీట్లో నుండి తీస్తున్నాను. ఎప్పుడైనా సరే మనం ఈ బీట్స్ వేసేటప్పుడు 2 ఫ్లవర్స్ మధ్యలో ఇంకో ఫ్లవర్ రావాలండి. అలాగైతేనే కరెక్ట్ ప్రాసెస్లో వేస్తున్నట్టు. ఓకేనా అండి. ఇదిగోండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను, ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయి నాకు. 5 బీట్ సర్కిల్ 6 బీట్ సర్కిల్. సో ఇందులో 1 ఇందులో 1 బీట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నేను 6 బీట్స్ సర్కిల్స్ వేయాలి. మొత్తం 6 బీట్ సర్కిల్సే వేయాలండి ఈ లైన్ మొత్తం వచ్చేసి. సో ఆల్రెడీ నాకు 2 ఉన్నాయి కాబట్టి 4 బీట్స్ ఈ 2 బీట్స్ నుండి ఇలా తీస్తున్నాను. సో మొత్తం 4 బీట్స్ వచ్చేసాయి కదండి. ఇదిగో ఇలా 4 మొత్తం 6 బీట్ సర్కిల్ వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ బేస్ 2 తీసుకున్నాను కింద. మళ్ళీ 3 బీట్స్ 1 2 3. ఇక్కడ బేస్ 2 తీసుకున్నాను. సో నాకు 3 బీట్స్ అవుతాయి. ఎందుకంటే ఈ సర్కిల్ది 1 బీట్, ఈ కింద 2 సర్కిల్స్ది 1 బీట్. సో నాకు ఇక్కడ 3 బీట్స్ అవుతాయి. సో మళ్ళీ ఇందులో నుండి ఈ 3 బీట్స్ ఇస్తున్నాను. 1 2 3. మళ్ళీ ఇక్కడ 2 బీట్స్ బేస్ డైరెక్ట్గా తీసుకుంటున్నాను. ఇదిగోండి. సో మళ్ళీ 3 బీట్స్. సేమ్ ప్రాసెస్ రిపీటెడ్గా చేయాలండి. ఇక్కడ మళ్ళీ బీట్స్ ఏం మార్చేది అవసరం ఉండదు. ఇక్కడ మనం డైరెక్ట్గా 3 బీట్స్ వేసుకుంటూ 6 బీట్స్ సర్కిల్ రావాలి మనకి ఇలా. ఇదిగో. సో ఇలా మొత్తం నేను వేసి చూపిస్తానండి మీకు. ఓకేనా. చాలా ఈజీ అండి. నేను చెప్తున్నాను కదా, ఒక 20 మినిట్స్ కూర్చుంటే ఎన్ని యాపిల్స్ అంటే అన్ని యాపిల్స్ వేయచ్చు మనం. ఇదిగో ఇలా. సో రిపీటెడ్గా ఇలాగనే 3 బీట్స్ వేసుకుంటూ వచ్చేయండి. నేను లాస్ట్కి వచ్చి మీకు చూపిస్తాను. ఓకేనా అండి. ఇదిగోండి ఇక్కడ లాస్ట్కి వచ్చేసాను. వచ్చేసినప్పుడు నాకు ఇక్కడ 4 బీట్స్ ఉంటాయి చూడండి. 1 2 3 4 1 2 3 4 బీట్స్ ఉన్నాయి. సో నేను ఏం చేస్తానంటే నా నీడిల్ని బయటికి తెచ్చేసుకొని
ఇక్కడ 6 బీట్స్ వేస్తున్నాం కదా, ఇక్కడ 2 బీట్స్ వేసేస్తాను. 4 + 2 6 అయిపోతాయి నాకు. ఇదిగో. సో నాది ఒక సర్కిల్ మొత్తం అయిపోతుంది ఇలా. సో నెక్స్ట్ ఏం చేస్తాను, ఇక్కడ నా నీడిల్ పైకి తెచ్చేసుకుంటున్నానండి. సో మళ్ళీ ఇక్కడ కూడా ఈ 2 సర్కిల్స్ మధ్యలో మళ్ళీ 5 బీట్స్ వేయాలన్నమాట. ఇదిగోండి 2 సర్కిల్స్ ఉన్నాయి కదండి, 1 2. ఈ 2 సర్కిల్స్ మధ్యలో మీద 2 బీట్స్ ఉన్నాయి కదా, 1 2, దీని మీద ఒక సర్కిల్ వేయాలన్నమాట. ఇక్కడ 5 బీట్ సర్కిల్ వేయాలి. సో 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను 3 బీట్స్ తీసుకుంటున్నాను. మళ్ళీ ఆ 2 బీట్స్లో నుండి తీస్తున్నాను. నా థ్రెడ్ ఇక్కడ ఉంది కాబట్టి నేను ఆపోజిట్లో నుండి తీస్తున్నాను. సో 2 + 3 5 బీట్స్. ఇదిగోండి ఇలా 5 బీట్ సర్కిల్ వచ్చేసింది. మళ్ళీ కింద బేస్ 2 తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయి మళ్ళీ నాకు. సో ఇందులో ఉండి 1 బీట్, ఇందులో ఉండి 1 బీట్, 2 బీట్స్ సర్కిల్స్. సో ఇక్కడ మళ్ళీ పైన అంతా 5 బీట్సే రావాలండి. సో ఇక్కడ ఈ వేసిన ఫ్లవర్ 1 బీట్, ఇక్కడ కింద ఉన్న 2 బీట్స్, 3 బీట్స్ మొత్తం. సో మళ్ళీ 2 బీట్స్ తీసుకుంటున్నాను నేను, 1 2. సో మళ్ళీ సేమ్ అవే బీట్లో నుండి తీయండి నీడిల్. ఇదిగో 5 బీట్స్. మళ్ళీ బేస్ 2 తీసుకోండి, 1 2. ఇది మళ్ళీ 2 బీట్స్. సో ఇలా మొత్తం 2 బీట్స్ వేసుకుంటూ మొత్తం 5 సర్కిల్స్ కొంచెం లాగుతూ వేయండి, ఎందుకంటే ఇప్పుడు ఇదంతా క్లోజ్ అవ్వాలి. సో ఇక్కడ నేను డైరెక్ట్ 2 బీట్స్ బేస్ తీసుకున్నాను, మళ్ళీ 2 బీట్స్, మళ్ళీ డైరెక్ట్ 2 బీట్స్ తీసేసుకున్నాను. సో ఇలా 2 బీట్స్ వేసుకుంటూ వెళ్ళిపోతే మనకు సర్కిల్ వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా. అంటే తొందరగా అయిపోతుంది అనేసి నేను కింద బేస్ తీసేసుకుంటున్నాను, ఈ 2 బీట్స్ కూడా వేసేస్తున్నాను. సో ఇక్కడ 2 బీట్స్ వేసాక ఇక్కడ లాస్ట్కి వచ్చేస్తాం కదండి. సో మళ్ళీ ఇక్కడ మొత్తం థ్రెడ్ తీసుకొచ్చి ఇక్కడ పైకి తెచ్చేస్తున్నానండి, చూడండి. సో ఇక్కడ నాకు నీడిల్ పైకి తెచ్చేసాక ఇక్కడ నాకు 4 బీట్స్ ఉంటాయి చూడండి, 1 2 3 4. సో నేను థ్రెడ్ ఈ 4 నుండి బయటికి ఇక్కడ తెచ్చేసాను. ఇలాగా తెచ్చేసాక ఇక్కడ 4 బీట్స్ ఉన్నాయి కాబట్టి నేను 1 బీట్ తీసుకొని ఇది జాయిన్ చేసేస్తున్నాను. సో 4 + 1 5 బీట్, ఎందుకంటే పైన అంతా మనం 5 బీట్ వేసి జాయిన్ చేసాం కాబట్టి. ఓకేనా అండి, ఇది ఇలా. సో ఇక్కడ నాకు పైన వచ్చేసి 10 బీట్స్ ఉంటాయండి, 1 2 3 4 5 6 7 8 9 10. సో నేనేం చెప్పాను, 2 బీట్స్కి 2 సర్కిల్స్కి మధ్యలో ఉన్న 2 బీట్స్ తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను బేస్ మళ్ళీ తీసుకొని ఇది బేస్ 2 తీసుకొని మళ్ళీ నేను 5 బీట్ వేస్తున్నాను. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుందండి, కొంచెం చూసుకోండి మీరు. ఇప్పుడు ఈ 2 5 బీట్స్ సర్కిల్స్ మధ్య మీద ఇంకో 5 బీట్స్ సర్కిల్ రావాలి. సో ఇక్కడ నేను 2 బీట్స్ తీసుకొని ఇది 3 బీట్స్ తీసుకున్నాను, 2 + 3 5. ఇదిగో. సో ఇక్కడ నాకు ఒక సర్కిల్ వచ్చేసింది, 5 బీట్ సర్కిల్, రైట్. మళ్ళీ ఇక్కడ 2 బేస్ తీసుకుంటున్నాను. సో నాకు ఇక్కడ మళ్ళీ 3 బీట్స్ అవుతాయి, ఎందుకంటే ఇక్కడ సర్కిల్ ఉంది కాబట్టి. ఈ 2 బీట్స్ ప్లస్ ఈ 1 బీట్ వచ్చేసి నాకు 3 బీట్స్ అవుతాయి. సో ఇక్కడ మళ్ళీ నేను 2 బీట్స్ తీసుకొని ఈ 2 బీట్స్ నుండి తీస్తున్నాను ఇలా. సో ఇక్కడ 2 బీట్స్ సర్కిల్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ 2 బీట్స్ తీసుకుంటున్నాను బేస్, మళ్ళీ 2 బీట్స్ తీసుకున్నాను, ఎందుకంటే మొత్తం 5 బీట్స్ రావాలి కాబట్టి. మళ్ళీ ఇక్కడ 2 బీట్స్ కింద బేస్ తీసుకున్నాను,
ఇక్కడ మళ్ళీ 2 బీట్స్ తీసుకుంటున్నాను, తీసుకొని మళ్ళీ అందులో నుండి తీస్తున్నాను బయటికి. ఇక లాస్ట్కి వచ్చేసరికి 4 బీట్స్ ఉంటాయి చూడండి. 1 2 3 4 అంటే ఈ సర్కిల్ది 1 బీట్, ఈ సర్కిల్ది 1 బీట్, ఈ సర్కిల్ది 1 బీట్, ఈ సర్కిల్ది 1 బీట్, రైట్. సో నేను ఏం చేస్తానంటే ఈ బీట్లో నుండి బయటికి తెచ్చేసి ఇక్కడ 1 బీట్ తీసుకుంటున్నాను నేను. తీసుకొని మళ్ళీ ఈ 4 బీట్స్లో నుండి ఏవైతే ఇప్పుడు చూపించానో ఆ 4 బీట్లో నుండి నీడిల్ తీస్తున్నాను. సో ఇక్కడ నాకు మొత్తం క్లోజ్ అయిపోతుంది ఇది. సో నేను ఇక్కడ 5 బీట్స్వి 5 వేసాను చూడండి. 1 2 3 4 5. ఆ 5 బీట్వి 1 బీట్ తీసుకుంటే పైన నాకు ఇక్కడ మళ్ళీ 5 బీట్స్ వచ్చేస్తాయండి. సో నేను ఏం చేస్తాను, ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి చూడండి, విడివిడిగా ఉన్నాయి. సో నేను ఇది నాకు కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి ఏం చేస్తున్నానంటే ఈ 5 బీట్స్ని, పైన ఉన్న 5 బీట్స్ని జస్ట్ జాయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఏం బీట్ వేయట్లేదండి, నేను ఇలా జాయిన్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా. ఓకేనా అండి. ఇక్కడ జాయిన్ చేశాక ఇక్కడ ఒక బేస్ 1 అని తీసుకుంటున్నానండి. ఈ బీట్ 1 బీట్ తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఇక్కడ ఒక చిన్న నాట్ వేసుకోండి, కొంచెం సేఫ్టీగా, అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి. చలో. సో ఇక్కడ నేను 1 బీట్ బేస్ తీసుకుంటున్నాను. తీసుకొని సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ 9 బీట్స్ గ్రీన్వి తీసుకున్నాం కదండి, ఆ 9 బీట్స్ డైరెక్ట్ దీనికి ఇన్సర్ట్ చేసేద్దామండి. ఇదిగోండి ఇక్కడ 9 బీట్స్ తీసేసుకున్నాను నేను, మొత్తం డార్క్ గ్రీన్ తీసుకున్నానండి. తీసేసుకొని నా థ్రెడ్ ఇక్కడ ఉంది కదండి, సో దాని ఆపోజిట్లో నుండి ఈ నీడిల్లో ఈ బీట్లో నుండి తీస్తున్నానండి. ఇలా తీసేసి లాగేస్తే నాకు ఒక లీఫ్ లాంటిగా పడిపోతుంది. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ 8 బీట్స్లో నుండి నీడిల్ని తీస్తున్నానండి, అంటే లీఫ్ షేప్ ఇవ్వాలి కదా మనం ఇప్పుడు. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ 4 బీట్స్ తీసుకుంటున్నాను. 1 2 3 4 బీట్స్లో నుండి నీడిల్ తీసేసి కొంచెం లాగుతున్నాను. లాగేసి ఈ 5th బీట్ అయితే ఏదైతే ఉందో దాన్ని కొంచెం లాగేసి దాన్ని ఇలా చుట్టూ ఒక లూప్ లాంటిది వేయండి. దాని చుట్టూరుగా ఈ థ్రెడ్ని తిప్పండి, అంతే. తిప్పేసి కొంచెం లాగేయండి. ఇదిగోండి, లాగేస్తే మనకి ఇలా షేప్ అనేది వస్తుంది ఒకటి. ఓకేనా అండి. ఇలా ఒక రౌండప్ చేసేసి మళ్ళీ నీడిల్ ఆ బీట్లో నుండి తీసేసి కిందికి వచ్చేయాలండి. ఇలా. ఓకేనండి. కిందికి వచ్చేసాక మళ్ళీ ఇక్కడ పైన ఉన్న ఇంకో బీట్ ఉంటుంది కదండి, రెడ్ బీట్, ఆ బేస్లో నుండి బయటికి వచ్చేస్తున్నాను. సో నాకు ఇలా ఒక లీఫ్ పడిపోతుంది. ఇదిగోండి ఇలా కొంచెం గట్టిగా లాగండి. ఇదిగోండి గట్టిగా లాగితే సెట్ అయిపోతుంది. ఓకేనా అండి. గట్టిగా లాగాక ఇప్పుడు ఈ బీట్ దగ్గర బయటికి వచ్చేసాక ఇక్కడ 6 బీట్స్ తీసుకుంటున్నానండి బ్లాక్వి. ఇక్కడ 6 బీట్స్ బ్లాక్వి తీసుకొని ఒక బీట్ వదిలేసి మిగతా 5 బీట్స్ నుండి థ్రెడ్ నీడిల్ తీస్తున్నానండి. ఇలా తీసేసి ఇలా బయటకు వచ్చేస్తున్నాను. ఇదిగోండి ఇలా వచ్చేసి ఇక్కడ కింద నుండి నీళ్ళు తీసుకొని ఇక్కడ ఒక నాట్ వేసేస్తున్నాను. ఇది వేసేటప్పుడు కొంచెం స్ట్రాంగ్గా గట్టిగా లాగి వేయాలి. ఓకేనా అండి. ఓకేనా అండి. మళ్ళీ ఇంకొక నాట్ వేసేస్తే ఫినిష్ అయిపోతుంది. సో ఇక్కడ లాస్ట్లో కొంచెం దీన్ని లోపలికి ప్రెస్ చేయాలండి. ఇలా జస్ట్ ఈ మిడిల్ పార్టే లోపలికి వెళ్ళేటట్టు చూసుకోవాలండి. సో అప్పుడు మనకు కరెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఓకేనండి. ఇదిగోండి ఇలా. సో మన యాపిల్ అయిపోయినట్టండి. సో ఒక్కసారి చూసుకోండి. ఇది జస్ట్ ఏంటంటే ఈ 3 బీట్స్
సారీ ఈ 5 బీట్స్ జస్ట్ ఇలా లోపలికి వెళ్ళాలి అంతే, మొత్తము దాన్ని లోపలికి అనేయద్దు. జస్ట్ ఏంటంటే ఈ 10 బీట్స్ అరౌండ్ మనకి ఇలా పైకి కనిపించాలన్నమాట ఇలాగా. సో మన 2 యాపిల్స్ అయిపోయినాయండి, క్యూట్ యాపిల్స్. ఇదిగోండి మనం బీట్స్తోనే లీఫ్ చేసాము, స్టెమ్ చేసాము. సో దీస్ ఆర్ సచ్ ఎ క్యూట్ లిటిల్ యాపిల్స్ అన్నమాట. ఓకేనా అండి, తప్పక ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చెక్ చేయండి, నేను అందులో హౌ టు మేక్ బనానాస్ అని చేశాను, అది కూడా పెడతాను మీకు లింక్. సో మనం ఇలాగనే కొన్ని ఫ్రూట్స్ చేసి ఒక బాస్కెట్ చేసి విల్ మేక్ ఏ హోల్ సెట్ అండి. ఓకేనా అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, అండ్ ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అండ్ లైక్ చేయండి. అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ గివ్ ఎ థమ్స్ అప్ టు మై వీడియోస్ అండి. ఓకే, టేక్ కేర్ అండి, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.